నగర వ్యాప్తంగా ఉన్న చెరువులే కాదు రహదారులను విస్తరించే యత్నం చేస్తోంది హైడ్రా. మల్కాజ్గిరిలో 1200 గజాల స్థలాన్ని సైతం కబ్జాల బారి నుంచి కాపాడింది. అంతేకాదు నగరంలోని పలు దారుల్లో నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చింది. కాలనీవాసులు తమ ఇళ్లకు వెళ్లే దారులు మూసిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఆప్రా మున్సిపాలిటీలో రాకపోకలకు అడ్డుగా ఎన్ఆర్ఐ కాలనీ వారు నిర్మించిన ప్రహరీని తొలగించింది హైడ్రా. దీంతో 4 కాలనీలకు మార్గం సుగమమైంది. సీనియర్ సిటిజన్ కాలనీ, శాంతి విలాస్, లక్ష్మీ విలాస్, గౌరీనాథపురం, వంపుగూడ కాలనీలకు దీని ద్వారా రాకపోకలు సులభతరమయ్యాయి. దమ్మాయిగూడ వెళ్లే ప్రధాన రహదారికి చేరాలంటే 3 కిలోమీటర్ల మేర చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు 100 మీటర్లు వెళ్తే చాలని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ సిటిజన్ కాలనీ వాసులు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో ప్రజావసరాలను ఉద్దేశించిన మరో స్థలం కబ్జా కాగా దీనిపైన హైడ్రాకు ఫిర్యాదులందాయి. కాలనీ వాసులు చేసిన కంప్లైంట్ మేరకు విచారణ చేసిన హైడ్రా అధికారులకు ఇక్కడ 1200 గజాల స్థలం 5 ఫ్లాట్లుగా చేసి కొన్నిటిని అమ్మినట్లుగా నిర్ధారించారు. ఈ కబ్జాలను తొలగించి ఇది జీహెచ్ఎంసీ స్థలంగా బోర్డులు ఏర్పాటు చేశారు.